పేరేందన్నా? రవి అన్న. ఏం చేస్తుంటారు మీరు? ఫ్రూట్స్ అమ్ముతాను. ఎట్లుంది మరి వ్యాపారం? ఎట్లనే మామూలుగా మధ్య తరగతి అంతా ఆన్లైన్ అంతేనా? అంతా ఆన్లైన్ డోర్ డెలివరీ అక్కడ ఉంది అన్న. బండి ఎంత వస్తుంది రోజుకి? వస్తే 600-700 దొరుకుతాయి అన్న. అంతేనా? అంతే దొరుకుతాయి. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? కుకట్పల్లి అన్న. కుకట్పల్లినా? ఎప్పటి నుండి ఉంటున్నారు? నేను దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు అయ్యాయి. ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది అసలు? ఏమో అట్లనే ఉన్నది. ఏంటంటే ఎట్లుంది అన్న ఎక్కడే చిరు వ్యాపారులకి ఎట్లుంది భయ? మన ప్రభుత్వం అందుతున్నాయా? ఏం లేదన్న, చిరు వ్యాపారాలు అందరూ దెబ్బతీసినట్టే. ఇవన్నీ ఆన్లైన్ డోర్ డెలివరీ ఇదే పెట్టేసిండు. ఓపర్ అని మొత్తం రిలయన్స్ ఏం లేదన్న. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఆ పూట మందం తప్ప వేరే ఏం లేదు. ఏం లేదు. ఏమన్నా ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది అసలు పాలన? అట్లనే ఉన్నది. ఇక ఈ పాలన ఇక నడుస్తుంది. ఎవరు వచ్చినా అంతే అన్న. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఫస్ట్ ఆయన పొట్ట కింద తోడుకొని మనం పొట్ట కాగితే ఏం చూసేది ఉండదు. ముందు ఆయన నిన్నాకనే ఏమైనా ఉంటే మనకు దోస్తాడు. అప్పటిదాకా అయితే ఎవరు ఏం దోయలేరు మనకు. ప్రజాపాలన అంటున్నారు, 6 గ్యారెంట్లు అన్నారు, ఏమైనా అందుతున్నాయి అసలు? ఇక కొన్ని అందినాయి. మాకైతే ఒక ఇంద్రం మిల్లు అందింది, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ఇల్లు ఒకటి మాకు లబ్ధి పొందింది. ఇప్పుడు కూకట్పల్లిలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎట్లుంది మరి పరిస్థితి? ఏమైనా అభివృద్ధి కనిపిస్తా ఉందా? ఇక్కడ ఆదివారం కృష్ణారావు చేసినంత వరకు అయితే నెంబర్ 1 చేస్తున్నాం. ఓకే, గెలిచిండు ప్రతిసారి ఆయననే. ఈసారి కూడా మళ్ళీసారి కూడా ఆయననే వస్తాడు. కంపల్సరీగా వస్తాడు. ఫిక్స్ ఆయన కంపల్సరీ. ఎందుకంటే ఆయన చేసే పనులు చాలా బాగుంటాయి కాబట్టి కంపల్సరీ అందుబాటులో ఉంటాడా? ప్రతిసారికి ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు అతను. దాని ఈ చిన్నోడు పెద్దోడు అన్నది ఏదైనా ఆపద అన్న అనుకోతే ఏమంటే సాగు చేస్తాడు. దానికైతే మరి ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి, ఎవరికి అవకాశం ఉంటుంది ఎక్కువ? ఎవరికి ఇప్పటి వరకు అయితే ఇక్కడనైతే ఆయనకే ఉంటుంది. మాధవరం కృష్ణారావు ఉంటుంది. ఆయన తప్ప ఎవరికి ఉండదు ఎక్కువ శాతం. అక్కడ ఉంటుంది. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ 3 పార్టీలలో ఎవరు పాలన మంచిగా అనిపిస్తుంది తెలంగాణలో? మళ్ళీ ఎవరుంటే బాగుంటుంది? ఇక ఎవరుంటే అంటే ఇంతమందుకు కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా రకంగా చేసిండు. ఇక ఇప్పుడు కూడా ఆయనే చేస్తాడేమో అని మనకున్నది. అంతే. నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక ఆయన అంటాడు కొన్ని అయితే నెంబర్ 1 చేస్తుండు, కొన్ని పనులు బాగానే చేస్తుండు. ఊర్లలో వరకు అయితే నెంబర్ 1 ఉన్నది. ఆయన చేసినట్టు ఈయన చేస్తుండే. ఇక అది మిగతాది ఎట్లా అయితే తెలియదు. ఏంటి బీజేపీ వాళ్ళు కూడా ఈసారి మేము గెలుస్తాం అంటారు, ఏమైనా అవకాశం ఉంటుంది? ఇక అందరు అంటారు నా పార్టీ అన్నప్పుడు, నువ్వు అంటావు నేనంటా, ఆ పార్టీలు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అంటారు. అది కామన్. ఇక వచ్చేటప్పుడు ఎవరో ఒకరు. అది దాని గురించి జనాల నమ్మకం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏముండదు కానీ మనకు ఎవరు మంచి చేసిరో వాళ్ళకి వేయగలరు, వాళ్ళకి వేస్తారు. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? నాగన్న. ఈ కూరగాయల వ్యాపారం. దాదాపు కొంచెం ఇంట్లో ఒక 14-15 సంవత్సరాల నుంచి చేస్తాం. ఎట్లుంది మరి ఇక్కడ మీ ఏరియాలో ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి సంగతి ఎట్లుంది? అంత బాగానే ఉంది. అభివృద్ధి అంత బాగానే పర్ల మంచిగానే అవుతుంది. మాధవరం కృష్ణారావు. పనితీరు చాలా బాగుంటుంది. లోకల్గా మాకు చాలా బాగుంటుంది. సహకారం అన్ని మాకు అందుబాటులో ఉంటాయి. పథకాలు అన్ని అందుబాటులో ఉంటాయి మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చెప్తాం, మాకు ఆంధ్ర సైడ్ ఆలోచించామంటే ఇక్కడ రకంగా ఉంటుంది, అక్కడ రకంగా ఉంటుంది అంతే. ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు 15 సంవత్సరాల నుండి ఉంటున్నా అంటున్నావు కదా. మాకంటే కేసీఆర్ చాలా ఇష్టం. అంటే ఓట్లు లేకపోయినా కానీ కేసీఆర్ అంటే ఇష్టం మాకు. అంతే, ఇడిపోదాం కలిసి ఉందాం అన్నాడు అంతే కేసీఆర్. అంతే. కాంగ్రెస్ లో అవ్వట్లేవా మరి? కాంగ్రెస్ అంటే మాకు కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉండదు మాకు. ఆంధ్రాలో కూడా ఉండదు. మరి పథకాల సంగతి ఏంది, ఏమైనా అందుతున్నాయా? మాకు ఇక్కడ ఏమి లేవు పథకాలు. మా ఇక్కడ చూసే వాళ్ళకి అందరికీ అన్ని వాళ్ళు చెప్పరు కదా. కొంతమందికి అంతే, కొంతమందికి అండపోతాయి.